కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామని చెప్పారు. అలాగే అందరినీ కూడా మోసం చేసినటువంటి అంశం మనం చూసాం. ప్రధానంగా దాంతో పాటు ఏదైతే నిరుద్యోగ భృతి కావచ్చు, చాలా హామీలకు సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు పెద్ద ఎత్తున మహాధర్నాకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి మహాధర్నా చేశారు. అలాగే కవాతు నిర్వహించినటువంటి సందర్భం డిస్కషన్లో పాల్గొనడానికి నిరుద్యోగ జేఏసీ నుంచి రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి రవికుమార్ గారు. అలాగే గ్రూప్ 1 ఆస్పిరెంట్ ప్రత్యూష గారు ఉన్నారు. నమస్తే అండి ప్రత్యూష గారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు గెలి శ్రీనివాస్ గారు కూడా మనకు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం మనం రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మంత్రులు కావచ్చు, లేకుంటే సీఎం కావచ్చు, లేకుంటే పీసీసీ చీఫ్ కావచ్చు, నిరుద్యోగాలకు సంబంధించి రెచ్చగొట్టే మాటలు మనం చూస్తున్నాం. ఉద్యోగాలు అడిగితే రెచ్చగొట్టే మాటలు చూస్తున్నాం. ఎలా చూడాలి దీన్ని? అంటే వాళ్ళు ఎందుకంటే ఎన్నో అన్ని అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజలు నమ్మిస్తే మాకు ఓటేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని హోదాలో తెలంగాణలో విస్తృతంగా పర్యటించి ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా కూడా అదే మాట చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళ మాటలు కూడా నమ్ముతారో నమ్మరనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ చౌరాస్తాలో అశోక్ నగర్ లైబ్రరీ కాడ తీసుకెళ్లి మాట్లాడడం జరిగింది. మిత్రుడు రవికుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రత్యూష గారు ఉన్నారు. వాళ్ళంతా నిరుద్యోగులు ఆర్టీసీ ఎక్స్ప్రోలో రూమ్లు కిరాయిలు తీసుకుని అక్కడి నుండి లైబ్రరీలో ఉంటూ చదువుకునే వాళ్ళు చాలా మంది, ఇలాంటి వాళ్ళు చాలా మంది అక్కడే ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ నమ్మించడానికి రాహుల్ గాంధీ గారిని స్వయంగా తీసుకొచ్చి మాట్లాడించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ అనే పేరు మీద ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి డేట్లతో సహా డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ ప్రకారం ఇగో ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ రకమైన ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంజనీరింగ్ ఉద్యోగాలన్నింటిలో ఇస్తామని చెప్పి ఎన్ని రకాల ఉద్యోగాలు అయితే డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా వాళ్ళు పబ్లిక్ చేసి తెలంగాణ నిరుద్యోగులను నమ్మించడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తే సంవత్సరంన్నర అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర అసెంబ్లీ సాక్షి వేసి ఈ ఉద్యోగాలు ఈ డేట్ రోజు చేస్తామని చెప్పారు తప్ప ఆ జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ వాళ్ళు డిక్లేర్ చేయాలి. టీచర్ డిఎస్సీ పోస్టులు ఎన్ని ఉద్యోగాలను ఖాళీ చేయలేదు. ఫార్మసీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలో చెప్పలేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలో చెప్పలేదు. ఇట్లా డిపార్ట్మెంట్ల వారీగా నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండేదంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ అమలు చేసే ఉద్దేశం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండేది ఉంటే నిరుద్యోగ క్యాలెండర్ లోపలనే వాళ్ళు డిక్లేర్ చేసేవాళ్ళు. డిపార్ట్మెంట్ల వారిగా ఎన్ని వేకెన్సీ అని చెప్పి డిక్లేర్ చేస్తే నిరుద్యోగులు హ్యాపీగా చదువుకునేటోళ్ళు, ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ ప్రిపేర్ అవుతారు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ వెళ్ళిపోయేవాళ్ళు, లేదా రకరకాల బిజినెస్ కన్నా వెళ్ళిపోయే అవకాశం ఉండే. కానీ మేము ఖచ్చితంగా ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, మీరు చదువుకోండి, మీరు ఎటు తిరగద్దు అని చెప్పి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిరుద్యోగులకు నమ్మించే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా చేస్తోంది. ఇవాళ నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, మేము వెంటనే అని చెప్పారు. ఇదే మాట ముందుగా చెప్పొచ్చు కదా. ఆనాడు ఎన్నికల ముందు ఏం చెప్పారు, 100 రోజులలో మేము 2 లక్షల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇస్తాం, మీరు ప్రిపేర్ కాండి, సంవత్సరం లోపల భర్తీ ఇస్తామని చెప్పారు. ఫస్ట్ క్యాబినెట్ లోపలనే 25,000 డిఎస్సీ పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇస్తాం, క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. మరి ఏ ఒక్క మంత్రి కూడా గుర్తు రాలేదా? ఆ రోజు ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చామని చెప్పి ఏ కాంగ్రెస్ మిగతా మంత్రులు కూడా ఎవరు కూడా ఇప్పటివరకు గుర్తు రాలని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఇవాళ పార్టీలకు అతీతంగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుంటేనే ఆర్టీసీ ఎక్స్లో తెలిసిన వాళ్ళు విద్యార్థులు స్వచ్ఛందంగా వాళ్ళ ఆక్రోశం వచ్చిన రోజు వాళ్ళే రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు వేస్తున్నారు, ర్యాలీలు వేస్తున్నారు. ఆ ఉద్యమాలు నిరుద్యోగ ఉద్యమాన్ని అంచడానికి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టి ఉన్నారు. అమ్మాయిలను కూడా చూడకుండా కూడా కొడతా ఉన్నారు. తీసుకెళ్లి నైట్ 12, 2 రాక 3 కూడా నైట్ పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటా ఉన్నారు. ఆర్టీసీ ఎక్స్ట్రాలో ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ కోసం ముఖ్యమంత్రి గారు వస్తే అశోక్ నగర్ చౌరాస్తాలో ఎవరైతే ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎవరైతే చాలా మందిని మొబిలైజ్ చేస్తారో, కష్టపడి తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి పెడుతున్నారు. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ సమస్యను అంచటానికే ఇవాళ హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నట్టుగా ఇవాళ కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలోని విద్యాశాఖను కూడా తన దగ్గరనే పెట్టుకున్నాడు. ముఖ్యమైన శాఖ ఏ శాఖ నుంచి కూడా వారు నోటిఫికేషన్ ఇస్తలేరు. మరి ఇదేం ప్రభుత్వమో? ఇవాళ ప్రజాపాలన అంటే ప్రజలను నిర్దాక్షిణంగా కొట్టే ప్రభుత్వం అని చెప్పి ఇవాళ అందరూ కూడా ఇవాళ భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎన్నికలు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో పడినే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు బుద్ధి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మామూలుగా అయితే ప్రతిపక్ష పార్టీకి అసలు సీట్లే సరిగా రావద్దు. కానీ వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేసారంటే 40% పైగా వాళ్ళ బీఆర్ఎస్ సర్పంచులు ఎందుకు గెలిచారంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ఇవాళ వేసిరు. రేపు స్థానం మున్సిపల్ ఎన్నికల లోపల కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఇవాళ తీర్పునిస్తారు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రైట్, చెప్పిన ప్రతి మాట కూడా అబద్ధమే. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అబద్ధాలు చెప్పింది, నిరుద్యోగులను నయవంచనకు గురి చేసిందని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ జేఏసీ తరఫున పెద్ద ఎత్తున మీరు కవాతు నిర్వహించారు, ర్యాలీలు నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చౌక్ దగ్గర కూడా ధర్నా నిర్వహించారు. ప్రధానంగా ధర్నా ఉద్దేశం ఏంటి, డిమాండ్ ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటి అసలు మీకు? యాక్చువల్లీ ముందుగా చెప్పాలంటే ఈరోజు కవాతు నిర్వహించలేదు, కవాతుకు పర్మిషన్ ఇవ్వలేదు. తప్పకుండా కవాతు నిర్వహిస్తాం, అతి తొందరలో మేము కవాతు నిర్వహిస్తాం. ఈరోజు మేము మహాధర్నా నిర్వహించాం. వాళ్ళ మోసాలు ఎండగడదాము కవాతు ద్వారా. వాళ్ళ మోసం పరంపర ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఖాళీలు లేనప్పుడే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని అబద్ధపు హామీ చెప్పి అక్కడ వాళ్ళ మోసం పరంపర స్టార్ట్ అయింది. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ 1 ఇయర్లోనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అక్కడ మోసం స్టార్ట్ అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ పేరు మీద మరొక మోసం స్టార్ట్ అయింది. ఆ తర్వాత పోనీ గ్రూప్ 1లో 1:100 ఇస్తాం మెయిన్స్ అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ప్రకటించిండ్రు. కానీ అక్కడ ఒక మోసం, మళ్ళీ మాకు 1:100 ఇవ్వలేదు. ఆ తర్వాత అదైపోయింది, అదే ఉందామంటే మరొక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. దేశ చరిత్రలో ఏ జాబ్ క్యాలెండర్ అయినా కనీసం సగం నోటిఫికేషన్లన్నా విడుదల చేస్తారు. కానీ ఒక్క నోటిఫికేషన్ లేకుండా వీగిపోయిన ఏదైనా క్యాలెండర్ ఉంటే అది తెలంగాణ జాబ్ క్యాలెండర్. ఆ రకంగా మళ్ళీ మోసం చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ రేపు లేదు ఎల్లుండి అతి తొందరలో త్వరలో అని చెప్తూ అనేక అబద్ధపు మాటలు చెప్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మోసాలకు వ్యతిరేకంగా ఈ మోసాలన్నీ కలిపి మేము ఏమంటారు, నిన్నగాక మొన్న మళ్ళీ ఓయూకి వచ్చి మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తా, మా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నాడు. వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చిన సర్పంచులుగా ఇవ్వమని చెప్పేసి అడుక్కున్నాడు. సరే 40,000 ఉద్యోగాలు ఇస్తాడు అనుకున్నాం, కానీ అక్కడ కూడా మళ్ళీ మోసం జరిగింది. రేవంత్ రెడ్డి అక్కడ కూడా మోసం చేసింది. ఈ మోసాలకు వ్యతిరేకంగా ఈ మోసాలన్నీ కలిపి మేము ఏమంటున్నామంటే నయవంచన. కాంగ్రెస్ కవాతు నిర్వహించాలనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ నయవంచనకు వ్యతిరేకంగానే మేము మహాధర్నా నిర్వహించాలనుకున్నాం. కానీ వీటన్నిటిని అడ్డుకొని ఇప్పుడు నిజంగా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింటే నిజంగా 60,000 అని ఒక మంత్రి చెప్తాడు, 70,000 అని ఒక మంత్రి చెప్తాడు, 80,000 అని ఒక మంత్రి చెప్తాడు. నిన్నగాక మొన్న ఇంకొక మంత్రి 1,00,000 అని చెప్తున్నాడు. అంటే వీళ్ళకు నిరుద్యోగ విధానం పైన సరి అయిన అవగాహన లేదు, అసలు నిరుద్యోగ సమస్యలపైన సరి అయిన అవగాహన లేదు. మంత్రివర్గంలోనే ఎక్కడ కూడా నిరుద్యోగ ఇది లేదు, ఓన్లీ పూట గడుపుకోవడానికి మాత్రమే వీళ్ళు చెప్తున్నారు. అయితే నిజంగా వీళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కవాతుకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? వీళ్ళు నిజంగానే 1,00,000 ఉద్యోగాలు వేసింటే కవాతుకు ఎందుకు భయపడ్డరు? ఎంతోమంది నిరుద్యోగులు వస్తుంటే కొన్ని బస్సులను అడ్డుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఈ తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. చేస్తున్న పాపాలు నిరుద్యోగుల పైన ఎందుకు పాపం అంటున్నంటే మాకు మా తల్లిదండ్రులకు పేచి పెడతా ఉన్నారు. ఎట్లా పేచి పెడుతుంటే 1,00,000 ఉద్యోగాలు ఇస్తే నువ్వు 1,00,000 ఉద్యోగాలు నువ్వు ఎందుకు కొట్టుకోలేకపోతున్నావు అని మా తల్లిదండ్రులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఏంది? మా పేచి మీ అబద్ధ మాటలతో మాకు మా తల్లిదండ్రులకు మేము ప్రతి దగ్గర తిరిగి ఓట్లు ఇచ్చిన పాపానికి మా తల్లిదండ్రులే కాకుండా మా పక్కింట్లో కూడా ఓట్లు వేయించినాం. ఆ ఓట్లు వేయించిన పాపానికి ఏం చేసినావు? ఈరోజు మాకు పీచి పెడుతున్నావు. ఇవన్నిటికి కూడా వ్యతిరేకంగా అది కూడా కాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరే చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? మేము ఇయ్యలేము, అన్ని ఖాళీలు లేవని ఇప్పుడు మరో రకంగా చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా మోసం. ఆ తర్వాత 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మేము ఎట్లా ఇస్తామని శ్రీధర్ బాబు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాడు. అసలు ఆ మాట అనడానికి కనీసం అవగాహన ఉండాలి. మేము అడిగింది 1,89,000 ఉద్యోగులు ఇంకా మాకు బాకీ ఉన్నారు, మీరు 11,000 మాత్రమే వేసిండ్రు, అది కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. ఒక నిమిషం, ప్రత్యూష గారు, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మాటలు కావచ్చు, లేకుంటే మరో మంత్రి మాటలు కావచ్చు, చూసామంటే వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పేసి అడగట్లేదు, ఉద్యోగాలు వద్దని చెప్పేసి స్ట్రైక్ చేస్తున్నారనే మాటలు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ మాటలు కూడా చూసాం. ఏదైతే జాబ్స్ సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు, అది కూడా మాకు టర్మ్ ఇచ్చి 5 సంవత్సరాలు అంటాడు. ఆ రోజు ఈయన పీసీసీ అధ్యక్షుడు కాదు, ఏమి కాదు, ఈ రోజు ఈ పీసీసీ అధ్యక్షుడు. ఇలాంటి మాటలు ముందు చెప్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో నిరుద్యోగుల నుంచి చూసేవాళ్ళు. ఈ మాటలన్నీ ఎట్లా చూస్తారు మీరు? ముందుగా ఈరోజు మహాధర్నాకు ప్రతి జిల్లా నుంచి తరలి వచ్చిన నా అన్నలకు, చెల్లెలకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి, చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీకు తెలుసు ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం కూడా అనేది. సో మీరు అడిగినట్టు మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి ముందు మాట్లాడుకుందాము. ఫస్ట్ మీరు చెప్పింది నిజమే. మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ చీఫ్ కాకముందు వాళ్ళ పార్టీ అనేది రూలింగ్లోకి వచ్చింది. సో ఆయనకు సబ్జెక్ట్ తెలియదు, ఆబ్జెక్ట్ తెలియదు. నన్ను కూడా చెప్తాను నేను.
ఫస్ట్ థింగ్ ఆయన మేనిఫెస్టో చదువుంటే ఆయనకు తెలిసేది ఆ మేనిఫెస్టోలో ఏముందనేది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కూడా తెలియదు. ఏదో రోజు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నారు, మేము ఏదో ఐడియాలజీ అని చెప్పుకొని తిరుగుతున్నారు. నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి అయి ఉంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి ఐడియాలజీ గురించి తెలుసుంటే ఈరోజు తెలంగాణలో ఒక పనికి మాలిన జీవో 29 తీసుకొని వచ్చి చాలామంది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. మీరు ఇక్కడ చూస్తున్న ప్రజలు, నేను కూడా ఈరోజు ఒక గిరిజన బిడ్డని. ఈరోజు ప్రతి గిరిజనులు, ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ హూ ఎవర్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళందరికీ రైట్స్ సీక్ చేయాలని చెప్పేసి ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్క గురుకులాలు ఉండేవండి ఇది వరకు చూసుకుంటే. చాలా అంటే లైక్ చాలా తక్కువ గురుకులాలు ఉండేవి. సో నా రిలేటివ్స్ కూడా వాళ్ళు చదువుకున్నారు గురుకులాల్లో ఇప్పుడు. కానీ మన కేసీఆర్ గారు, ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. సార్ ఏం చేశారంటే గురుకులాలు ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల చాలామంది ఎస్సీ చదువుకున్నారు. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, ఇలాంటి అన్ని యూనివర్సిటీలో మా వాళ్ళు అంటే లైక్ గురుకులాల్లో చదువుకునే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ పెయిన్ ఏందనేది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ ఫ్యామిలీస్కి తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. ఈయనకేం తెలుసండి? ఎక్కడి నుంచో వచ్చి కూర్చున్నాడు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో వాళ్ళు అంబేద్కరైట్స్ అని చెప్పుకొని తిరుగుతారు కదా. ఈ జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు? దిస్ ఈజ్ జీవో 29 వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది వైలేట్ అవుతుంది. ఆ వైలేట్ అవుతుందని తెలిసి కూడా మేము ఇంత పెద్ద హంగామా చేసినా కూడా ఎంతసేపు మా మీద కేసులు పెట్టడము, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడము, ఆయన చేతిలో పీసీసీ అనే ఒక పదవి ఉందని, ఒక పవర్ ఉందని ఆయనకు నచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము అదే అంటున్నాం, మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రండి, మీరు అశోక్ నగర్కి వస్తారా రండి, లేదా చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, ఎక్కడికి వస్తారో రండి, మనం కూర్చొని చర్చలు చేద్దాము. మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఐఎమ్ లిటరల్లీ ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కేవలం 10,559 మాత్రమే. అవి ఏ సెక్టార్లో ఇచ్చారనేది కూడా నేను చెప్తానండి మీకు. ఓకే, డిఎస్సిలో, జ్యుడిషియరీలో, ల్యాబ్ టెక్నీషియన్లో, నర్స్ అండ్ ఫార్మసిస్ట్లో. ఇందులో ఏది కూడా ఒక గ్రీన్ పెన్ అథారిటీ ఉన్నది లేదు. అన్ని చిన్న చిన్న ఉద్యోగాలే ఇది వరకు. ఇప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారు? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చానని క్లెయిమ్ చేసుకుంటున్నారు. బట్ సార్ మీరు ఒకసారి చాలా అటెంటివ్గా వింటారని అనుకుంటున్నాను నేను. మీరు ఇచ్చింది 58,000 మాత్రమే, 58,122 టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు భర్తీ అయినవి. ఇందులో అవన్నీ గత సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లే కదా, మొత్తం వీళ్ళు ఇచ్చినట్టు చూపించుకుంటారు మొత్తం కదా. భర్తీ చేసినవి అండి, మొత్తం భర్తీ చేసిన 58,000. అందులో వీళ్ళు ఇచ్చిన ఓన్లీ 10,559 మాత్రమే. అందులో కూడా ఏది కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి పోస్టులు అనేవి ఏవీ లేవు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఏవైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్స్ని ఫిల్అప్ చేసుకొని వీళ్ళు ఏంటంటే మొత్తం మేమే చేసినామని రోజు రాహుల్ గాంధీ గారు పిఆర్ స్టన్స్ చేస్తుంటారు ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో. హమ్ లోగ్ తెలంగాణ మే హమారే సర్కార్ 2 लाख బేరోజ్గారీ दी है అని చెప్పేసి. 2 लाख బేరోజ్గారీ ఎవరికి ఇచ్చారు? రాహుల్ గాంధీ గారు 2 लाख బేరోజ్గారీ. అసలు ఆ ట్విట్టర్ వాళ్ళకు తెలియలేదు, సీరియస్లీ పోస్ట్ చేసే ఐఎన్సీ మీడియాకు తెలియలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియలేదు. అండ్ మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. మేడం, మీ పార్టీ తప్పు చేసినప్పుడు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము వచ్చి మీ దగ్గర మాట్లాడతాము అని అడిగితే మా అడ్రస్ అన్ని కనుక్కుంటారు, మేము ఎవరు ఏంటని కనుక్కొని మా ప్రాబ్లం విని దే ఆర్ నాట్ అలౌవింగ్ అస్ టు మీట్ మీనాక్షి నటరాజన్ గారు. వాట్ ఈస్ అ యూస్? ఒక పీసీసీ చీఫ్ ఉండి యూజ్ ఏముంది? ఒక ఐఎన్సీ నుంచి వచ్చి ఇక్కడ ఉండి యూజ్ ఏముంది? ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇక్కడ మా మాటలు వినరు, ఢిల్లీకి వెళ్తే అక్కడ మా మాటలు వినరు, ఇంకా ఎవరికి మేము మా బాధ చెప్పుకోవాలి? ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు, ప్రత్యూష గారు కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేస్తారు. ఏదైతే ఉద్యోగాల అంశం సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కావచ్చు, లేకుంటే పీసీసీ చీఫ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి గత నోటిఫికేషన్లకు సంబంధించి ఫుల్ఫిల్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల అంశం సంబంధించి మీ నాయకులు ఎట్లా మాట్లాడుతారో మీకు వచ్చి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యారు, ఉద్యోగాలకు సంబంధించి మేము అడుగుదామంటే మీరు ఎందుకు అవకాశం ఇయ్యారు అంటున్నారు. ఇలా అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇలాంటి మాటలు ఉంటాయి అనుకుంటారా? శ్రీనివాస్ గారు ఇస్తే సమస్య వాళ్ళు వినటానికి రెడీ లేరు కదా. ఎందుకంటే వాళ్ళు సమస్య వినటానికే రెడీ లేరు. ఎందుకంటే వాళ్ళే హామీలు ఇచ్చారు కాబట్టి, వాళ్ళే ఇవాళ మాట తప్పారు కాబట్టి ఎక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఇవాళ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇవాళ గ్రామాలల్లో ఎలక్షన్ అయిపోయినాక వెంటనే తిరిగినట్టు కూడా ఇవాళ గ్రామాల్లో కూడా మినిస్టర్స్ తిరగట్లేదు, ఎమ్మెల్యేలు కూడా తిరగట్లేదు, హైదరాబాద్కే పరిమితం అయిపోతూ ఉన్నారు. సొంత పైరోల మీదే డిపెండ్ అవుతూ ఉన్నారు. ఎట్లా స్కామ్లు ఇవ్వాలి, ఎట్లా కుంభకోణాలు ఇవ్వాలి, ఎట్లా డబ్బులు దండుకోని ఆలోచనతో ఇవాళ మంత్రులు పనిచేస్తున్నారు తప్ప
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏ ఒక్క మంత్రి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అమలు చేయించడానికి కూడా ఎవరు ఇవాళ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఎంతసేపు డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు, స్కామ్ల కోసం ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇవాళ స్కామ్ల సర్కార్ అని ఇవాళ మరోసారి నిరూపించడానికే ఇవాళ మన నైని బొగ్గు స్కామ్ కానీ, కేజీబీ గవర్నమెంట్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 100 కోట్ల కుంభకోణం కానీ, ఇట్లా అమృత స్కీమ్లో వీళ్ళ కుంభకోణం కానీ, ఇట్లా అన్ని రకాల కుంభకోణాల లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళ తరముకలే ఉన్నారు. ఇవాళ పేపర్ తెరిస్తే వాళ్ళు అవినీతి గురించి ఇవాళ చర్చ జరుగుతుంది తప్ప ఉద్యోగాలు ఇస్తాను, ఇలా నోటిఫికేషన్ ఇస్తాం, పలానా డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన అనే అంశం మీద ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ పెద్దల నుంచి అంటే ఇంకొక అంశం కూడా రేజ్ చేశారు శ్రీనివాస్ గారు. ప్రధానంగా ఏదైతే వీళ్ళంతా గురుకులాల నుంచి వచ్చారు, గురుకులాలకు సంబంధించి 1000-1200 గురుకులాలు ఏర్పాటు చేశారు. అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాల కోసం స్టడీ చేస్తున్నాం, దిల్షునార్ కావచ్చు, లేకుంటే కావచ్చు, ఇవన్నిటి కూడా కావచ్చు. వీళ్ళు ఇందాక చెప్పినట్టు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఏదైతే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారో ఏంటి, తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా లేకుంటే ఏంది అనే అంశం ఇక్కడ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఒక పాయింట్ రైజ్ చేశారు. అది నిజమంటారా? సార్ ఇప్పుడు సార్ స్టేట్స్మెన్ అంటే వాళ్ళు ఎప్పుడు అట్లా ఫీల్ కారు. ఇప్పుడు గట్టంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అప్పుడు 150,000 ఉద్యోగాలకు ఫస్ట్ గవర్నమెంట్ లోపలనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిండు. 2014 వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళ హయాంలో వీళ్ళంతా డిగ్రీ చదివారు, పీజీలు చదివారు, వాళ్ళకెందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు అనుకుంటే అన్ని ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేసేవారు కాదు కదా. ప్రభుత్వం అనేది ప్రాసెస్, అది రెగ్యులర్గా ఎవరు వచ్చినా కూడా విద్యార్థులు చదువుతూనే ఉంటారు, ఎప్పుడు వేకెన్సీ ఉంటే అప్పుడు భర్తీ చేయాలి. అదే ప్రభుత్వ అధినేతల బాధ్యత. అంతే తప్ప వీళ్ళంతా గురుకులాలలో చదువుకున్నారు కాబట్టి నేను నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే లబ్ధి చెందుతారనే కుసంస్కారం ఉన్న విధానం మంచిది కాదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇవాళ ఇన్ని 1000కి పైగా గురుకులాలు పెట్టలే. మైనారిటీలకు ఈ దేశంలో ఎక్కడ కూడా గురుకుల పాఠశాలలు పెట్టలే. కేసీఆర్ గారు పెట్టారు, వాటి నోటిఫికేషన్ ఇచ్చారు, భర్తీ చేశారు. మంచి ఫ్యాకల్టీతోనే మంచి విద్యను అందించే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఇవాళ డైల్యూట్ చేస్తూ ఉండటం, నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 134,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువుకునే పరిస్థితి ఉండే. ఇవాళ ఏడికి వచ్చింది, ఇవాళ 80,000కి వచ్చింది. అంటే దాదాపు ఒక 50,000 మంది విద్యార్థులు ఇవాళ డ్రాప్అవుట్ అయిపోయారు. అసలు వాళ్ళు చదువుకుంటలేరు. కొందరు ప్రైవేట్ కార్పొరేట్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కార్పొరేట్ యాజమాన్యాలను బతికించడానికే, శ్రీచైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కళాశాలను బతికించడానికే ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఆ స్కూళ్లను బతికించడానికే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని గురుకుల పాఠశాలను ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అందులో ఉన్న వేకెన్సీను భర్తీ చేసిన కూడా వాళ్ళు సిద్ధపడతలేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు టీచర్ పోస్టులను భర్తీ చేస్తలేరు, పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తలేరు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తలేరు, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలే దగ్గరలో ఉన్నాయని చెప్పి వాళ్ళ విద్యార్థులు అందరూ ఇవాళ చర్చించుకుంటూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఎట్లయితే ఇక్కడ కూడా అట్లా అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్ రవి గారు, ప్రధానంగా అసెంబ్లీ సీఎం బట్టి విక్రమార్క మాటలు మనం చూసున్నట్టు మీరు బయట కూడా వినుండొచ్చు. ఏదైతే నిరుద్యోగ భృతి అంశం సంబంధించి మేము 6 గ్యారెంటీలో నిరుద్యోగ భృతి పెట్టలేదంటారు. అందులో పెట్టిన అంశాల గురించి కూడా చర్చించుకుంటే ఏ ఒక్కటన్న హామీ నెరవేరిందా? ఇప్పటివరకు ఏ ఒక్కటి హామీ నిలవలేదు. మా చెల్లెమ్మలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఏ స్కూటీ, ఒక్క స్కూటీ కూడా ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ఒక్క హామీ కాదు, 420 హామీలు ఇచ్చి ఏ హామీ కూడా ప్రతి సెక్షన్ని మా నిరుద్యోగులను ఒకటే కాదు, ఊళ్ళో ఉన్న అవ్వకు పింఛన్ 2,000 ఇస్తాం, 4,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు 2,000 వరకే ఉంది. ఆ తర్వాత ఇంకా ఎన్నో హామీలు, 1 కాకుండా 2 కాకుండా మా చెల్లెమ్మలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న ఆడపడుచులకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ తర్వాత రైతు బంధు ఒకటి ఎగ్గొట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు కూడా ఒకటి. నేను రైతు బిడ్డగానే చెప్తున్నా, నేను రైతు బిడ్డని. ఇప్పటివరకు సంక్రాంతి తర్వాత అతి తొందరలో సంక్రాంతి తర్వాత వేస్తున్నాడు. అంటే అన్ని రకాలుగా మోసం. అసలు కాంగ్రెస్ అంటేనే మోసం అంటేనే కాంగ్రెస్. ఇది క్లియర్గా మాకు కనబడతా ఉంది. ఈ గ్రౌండ్ లెవెల్లో మేము ఉంటాం కాబట్టి మాకు క్లియర్గా కనబడతా ఉంది ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఎక్కడ పోయిన అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని గడిపించుకొస్తున్నారు. ఎందుకు చెప్తున్నా నేను ఆ మాట అంటే, ఇక్కడ చూడండి, మనకిచ్చిన కేవలం 11,186 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్క దాన్ని కూడా దీన్ని ఫుల్ఫిల్ చేయలేదు. నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, మిగతా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, ఇంకా ఒక 5,900 ఉద్యోగాలు డిఎస్లో యాడ్ ఆన్ చేసిండ్రు. కానీ వాళ్ళు చెప్తున్నది ఎంత 70,000, 80,000 అని చెప్తున్నారు.
ఒక మంత్రి వచ్చి లక్ష్యాన్ని చెప్తున్నాడు. మీకందరూ కూడా ఒక సవాల్ విసురుతున్నాం, యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఒక సవాల్ విసురుతున్నాం. ఏ రోజైతే రాహుల్ గాంధీ ఎక్కడైతే చిక్కడపల్లి లైబ్రరీ ముందు వచ్చి టీ తాగిండు కదా, అక్కడికే మీరు రండి, ఛాయ్ తాగుకుంటా మాట్లాడదాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో, మీరు ఇచ్చిన ఉద్యోగాలు అబద్ధమో తప్పని మీరు ఛాయ్ తాగుకుంటా మాట్లాడదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆడికి చిక్కడపల్లి లైబ్రరీకి రండి. నిజంగా మీరు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే చిక్కడపల్లి లైబ్రరీకి రండి. ఎందుకు చెప్తున్నా అంటే మా కడుపు కాలింది. ఉదయం 5 గంటలకు మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకుపోతారు, రాత్రి 1 గంటలకు వరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఉదయం, ఎందుకంటే జనవరి 8 తారీఖు రోజు మేము మా కడుపు గాలి శ్రీధర్ బాబు గారు మాటకు వ్యతిరేకంగా మేము మెరుపు ధర్నా చేస్తే 9 తారీఖు రోజు సీఎం గారు వస్తున్నారు. ఆ రోజు 8 తారీఖు రోజు మేము మెరుపు ధర్నా చేస్తే తీసుకుపోయి రాత్రి 1 గంటల వరకు స్టేషన్లో పెట్టిండ్రు. సరే 1 గంటలకు ఇచ్చి మళ్ళీ ఉదయం 5 గంటల వరకు 5 గంటలకు వచ్చి మా ఇండ్ల ముందల, మా హాస్టల్ల ముందల, మా రూమ్ల ముందల పోలీసు వెహికల్ ఆగినాయి. 5 గంటలకు మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టిండ్రు. అంటే మేము రౌడీలమా, మేము గూండాలమా? మేము చదువుకున్నాం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత రాజకీయ వ్యవస్థ చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం. ఇటువంటి చదువుకున్న నిరుద్యోగుల్ని, చదువుకున్న మేధావి వర్గాన్ని తీసుకుపోయి నువ్వు స్టేషన్లో పాలు చేసినావు. ఎందుకు చెప్తున్నా అంటే ఓడియన్ మాల్కి వచ్చినావు, అక్కడ నుండి 4 అడుగులు వేస్తేనే చిక్కడపల్లి లైబ్రరీ. ఓడియన్ మాల్ ఓపెనింగ్ అంటే నువ్వు బడా పెట్టుబడిదారుల వ్యవస్థకు అండగా నిలుస్తూ మాలాంటి పేద పిల్లల దగ్గరికి 4 అడుగులు వేస్తేనే చిక్కడపల్లి లైబ్రరీ. 6 అడుగులు వేస్తే అశోక్నగర్ చౌరస్తా. నువ్వు రాలేదంటే నిజంగా పేద విద్యార్థులపైన, పేదోళ్ళపైన, నీ యొక్క పేద మధ్యతరగతి విద్యార్థులపైన, అట్లనే పేద మధ్యతరగతి నిరుద్యోగులపైన నీ యొక్క కుట్ర, నీ యొక్క విధానం ఏంటో, మీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటో మాకు అర్థమవుతోంది. తప్పకుండా బరాబర్ చెప్తున్నాం, ఇప్పుడు ఈ వేదిక నుండి బరాబర్ చెప్తున్నాం. ఇంకా 1,88,814 ఉద్యోగులు ఇచ్చే దగ్గర కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలేదు. ఒకవేళ ఇవ్వకపోతే నెల రోజులు టైం ఇస్తున్నాం, నెల 15 రోజులు టైం ఇస్తున్నాం. ఇవ్వకపోతే ఈ 1,88,814 మందితో హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. తస్మాత్ జాగ్రత్త. రైట్, నిరుద్యోగులను నయవంచన చేశారు, అడుగడుగున మోసం చేస్తుంది. మోసం చేయడమే కాంగ్రెస్ సర్కార్ యొక్క నైజం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా విద్యార్థి లోకం కావచ్చు, నిరుద్యోగ లోకం కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఉద్యోగాలు ఇచ్చే వరకు, నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి సర్వే గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ప్రత్యూష గారు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి మొర్రాని అడుగుతూ ఉంటే, ఏదైతే అప్పటిది విషయం సంబంధించి అంతరాష్ట్ర బదిలీల అంశం సంబంధించి 1943 మందిని కూడా ఇప్పుడు తీసుకొచ్చే కుట్రలకు, కుతంత్రాలకు రేవంత్ రెడ్డి నిలుపుతున్నాడు. ప్రధానంగా ఇంకా ఇక్కడ కూడా లోకల్కి సంబంధించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు కదా మంత్రులు, దానికి సంబంధించి పట్టించుకోకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అయితే ఏదైతే యూత్ డిక్లరేషన్ మన ప్రియాంక గాంధీ గారు వచ్చి సరూనగర్ స్టేడియంలో చెప్పారో, అందులో ఇట్ వాస్ మెన్షన్డ్ అండి, 75% ప్రైవేట్ సెక్టార్లో 75% ఆఫ్ జాబ్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్ విల్ బీ ఫుల్ఫిల్డ్ విత్ తెలంగాణ యూత్. మొత్తం లోకల్స్ తోటే మేము ఫిల్ చేస్తాము అని అన్నారు. అయితే మొన్న రీసెంట్గా కూడా ఒక ఏమంటారు 2.5 లక్షల కోట్ల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అందులో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, మాకు ఇన్వెస్టర్స్ వచ్చారు అని చెప్పేసి అంటున్నారు కదా. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి మా శ్రీధర్ బాబు గారికి కూడా చెప్దాం అనుకుంటున్నాను. సార్ అంటున్నారు మేము గవర్నమెంట్ సెక్టార్లో జాబులు ఇవ్వలేము, మేము అందరినీ మేము అన్ని జాబ్స్ ఫుల్ఫిల్ చేయలేమని అంటున్నారు. మీరు ఇంతకుముందే చెప్పాల్సింది ఆ విషయం, బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు ద ఎలక్షన్స్, అప్పుడే మీరు మాకు ఈ విషయం చెప్పాల్సింది, అది మేము చేయలేమండి ఇలా అని చెప్పాల్సింది. బట్ యూ ఫెయిల్ టు డూ దాట్. సో ఇప్పుడు కీపింగ్ అ సైడ్ గవర్నమెంట్ సెక్టార్, ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద ప్రైవేట్ సెక్టార్లో ఏదైతే ఉందో 75% లోకల్తో చెయ్యండి సార్. ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్, ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. So Future City, Infrastructure, Trump Media and Technology, Energy and Power, Aerospace, Defense and Logistics, Manufacturing Industry, Healthcare Industry, Data and Digital Infrastructure, Food Processing Industry, Life Sciences and Pharmaceuticals, and Tourism and Hospitality. వీటన్ని సెక్టార్స్ వీళ్ళందరూ వచ్చి కూడా ఏం చేస్తారంటే మన ల్యాండ్ యూటిలైజ్ చేసుకుంటారు, మన రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుంటారు, మన ఎలక్ట్రిసిటీ, మన ఎనర్జీ, మన గాలి, మన నీళ్ళు అన్నీ మనమే కావాలి ఇక్కడ ఇన్వెస్టర్స్కి అందరికీ. కానీ జాబులు మాత్రం పక్క రాష్ట్రాల్లోకి ఇస్తారు. సో ఇది ఎంతవరకు న్యాయం? ఇది అసలు దీన్ని ఈరోజు మా ఇక్కడ మహాధర్నాలో కూడా చాలా మంది ఖండించారు. రైట్, మీరు చదివిన దాంట్లో అందులో ఎన్ని ఫేక్ కంపెనీస్ ఉన్నాయి మీకు ఐడియా ఉందా? ఫేక్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అంటే మేబీ అన్ని ఫేకే ఉండొచ్చు, మేబీ కాదు అన్ని ఫేకే ఉండొచ్చు. ఎందుకంటే అందులో లోకల్ కంపెనీస్ ఉన్నాయి, వేరే దగ్గర పోయి అక్కడ మీటింగ్ పెట్టుకొని అక్కడ మీరు చేసుకుని అక్కడ సంతకాలు చేసుకున్నట్టు చూపిస్తూ ఉంటారు, బిల్డప్ చూపిస్తూ ఉంటారు. ఇది రవి గారికి అర్థమై ఉండొచ్చు అనుకుంటా, నాకు తెలిసి. మీకు ఐడియా ఉంటే చెప్పండి. అంటే ఇది ఎలా ఉందంటే వీళ్ళ సంసారం ఏంటంటే పాత చింతకాయ పచ్చడి లెక్క ఉంది. ఎట్లా అంటే నేను గతంలో చూసిన దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, లేదా 3 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి తెలంగాణ కన్నా. సంవత్సరం అయింది, 2 ఉద్యోగాలైనా ప్రైవేట్ సెక్టర్లు ఇచ్చిండ్రా.
కేవలం 2 ఉద్యోగాలని ఎందుకంటే వీళ్ళు నేను ఇంతకుముందు కూడా చెప్పిన అబద్ధాల పునాదులపైన వీళ్ళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అబద్ధాల పునాదులపైన ఓన్లీ 2 ఉద్యోగాలైనా వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. కేవలం ఎందుకు ఒక పిఆర్ స్టంట్లు చేయాలి, రైట్, వాళ్ళ ప్రభుత్వాలను గడుపు. శ్రీనివాస్ గారు మీకు చాలా ఐడియా ఉండొచ్చు. ఏదైతే గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ఎన్ని విషయాలు చేశారో, ఎల్లో పత్రిక కూడా ఎన్ని ఆర్భాటంగా ఎన్ని తాటకాయ అక్షరాలంతతో ఎన్ని వచ్చాయి అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం చూసాం, మాట్లాడుకున్నాం కూడా. కాకపోతే ఇంకొకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే వీరికి కూడా అవగాహన జరగాలి. ఎందుకంటే ప్రత్యక్ష గారు లేవనెత్తారు కొన్ని పాయింట్స్ సంబంధించి, అందులో ఎన్ని ఫేక్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని అసలు జరిగినాయి, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి. సార్ ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక కంపెనీ ఫ్లోట్ చేసిన వాళ్ళు లక్షల వేల మందికి ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు సార్? ఎట్లా పెట్టుబడులు పెట్టగలుగుతారు? ఎట్లా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు? ఇట్లా మొత్తం టోటల్గా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ సంబంధించిన వాళ్ళ బంధువర్గము వాళ్ళు మాత్రం ఇలాంటి ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం, రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినప్పుడు ఎకనామిక్ ఫోరంలో ఆడ అండర్స్టాండింగ్ చేసుకుంటానికి అమెరికా పోవన్నా ఇక్కడ హైదరాబాద్ చేసుకోరాదా? కంపెనీ డైరెక్ట్ ఆన్లైన్ పోర్టల్ అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ పోర్టల్ అప్లై చేసుకుని కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ నుంచైనా, లండన్ నుంచైనా, స్విట్జర్లాండ్ నుంచైనా ఎవరు కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా అక్కడనే ఆన్లైన్ అప్లై చేసుకున్నా కూడా ఇమీడియట్గా కంపెనీలకు అప్రూవల్ ఇచ్చారు. అన్ని వెరిఫికేషన్ చేసి అప్రూవల్ ఇచ్చి చేస్తేనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ వేరే రాష్ట్రాల్లో హైదరాబాద్కి వచ్చే ఉద్యోగాలు ఇస్తే అక్కడికి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినాం కాబట్టి తెలంగాణ యువతతో పాటు అందరికీ నాలెడ్జ్ పీపుల్ అందరికీ కూడా ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ కంటే ఎక్కువ ఇవాళ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇవాళ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్పి వీళ్ళందరూ దేశవ్యాప్తంగా ఇవాళ కొనియాడుతూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఉన్న కంపెనీలన్నీ పోతా ఉన్నాయి. కంపెనీలు నడిపేయాలంటే ఇవాళ భయపడే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఫేక్ కంపెనీలతో వీళ్ళు అగ్రిమెంట్ వేసుకుంటా అంటే ఇవాళ అందరు ఇవాళ ఆన్లైన్లో ఇంటర్నెట్లో చూస్తున్నారు. అసలు వీళ్ళ కంపెనీ స్టేటస్ ఏంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతుందని చెప్పి ఇలా ఎంక్వైరీ చేసి ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నారు. దానివల్ల పరువై ఎవరు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ ముందుకు రావట్లేదు. నమ్మకం పోతుంది ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఇట్లా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడు జరగలే. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టిరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. రైట్, రవి గారు ప్లీజ్ కంక్లూడ్. పర్యవేక్షణ లేదు. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. ఫర్దర్గా మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది చెప్పండి. తప్పకుండా మేము ఫైట్ చేస్తాం. మేము అదే చెప్తున్నాం. 1,88,810 గతంలో కూడా మేము బాకీ కార్డు రిలీజ్ చేసినాం దీని మీద. ఆ బాకీ కార్డే ఇప్పుడు కూడా చెప్తున్నాం. 1,88,814 మేము మీలాగా అబద్ధాలు చెప్పాం, లెక్కలతో సహా చెప్తున్నాం. అవి వేసే వరకు 1,88,814 వేసే వరకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం. మాకు మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి. అదే కాకుండా మా చెల్లెమ్మలకు స్కూటీలు ఇవ్వాలి. రైట్, ఒక నిమిషం. ప్రత్యక్ష గారు కంక్లూడ్ చేయండి. ప్రధానంగా మీరు ఇందాక నయవంచన మోసం గురించి మోసం అనే అంశం సంబంధించి రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. ఒక బయట ఉంటుంది, మీరు కావాలంటే విన్నారో తెలియదు, తర్వాత వినే ప్రయత్నం చేయండి. మోసం చేయడమే నైజం, మోసం చేస్తేనే మంచిగా ఉంటుంది, అందరు నమ్ముతారు అని అంటున్నారు. నమ్మకం అంటే ఏంటి? నమ్మక ద్రోహం చేయడమా? నమ్మకము, నమ్మక ద్రోహము అంత పెద్ద మాటల గురించి నేను మాట్లాడను. కానీ సార్, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అంటే, ఎందుకంటే టీ న్యూస్ అనే ఛానల్ ఎలా అంటే ఐ నో దట్ ద కరెంట్ గవర్నమెంట్ ఈజ్ వాచింగ్ దిస్. సో ఈరోజు ఇక్కడ నుంచి చూసే ప్రతి వాళ్ళు, రేపు మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళే ప్రతి అమ్మలు, అక్కలు, ప్రతి ఒక్కరికి నేను ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్ ఇలాంటి వీధులలో చాలామంది స్టూడెంట్స్ 5 రూపాయల భోజనం తింటున్నారు. అక్కడ ఉన్న నా అమ్మలు అందరు ఏమనుకుంటున్నారంటే నా బిడ్డలు మంచిగా ఉన్నారు, అక్కడ మంచి చదువుకుంటున్నారు అనుకుంటున్నారు. మేము మొన్న చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళాం సార్. 12:30, 1 o'clock వరకు అక్కడ 5 రూపాయల భోజనం కూడా అయిపోయింది. ఆ పూట వాళ్ళు నీళ్ళు కడుపుకి నీళ్ళు దట్ ఈస్ అలాంటి ఫేస్ వాళ్ళు చూస్తున్నారు అనమాట అక్కడ. సో నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి హూ ఎవర్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ సార్, మన రాష్ట్రానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అని అంటున్నారు ఈరోజు. ఆ 3 లక్షల కోట్ల బడ్జెట్ అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా, ఎవరో మెస్సీ అంట ఆయన వల్ల మాకు అసలు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏమీ లేవు సార్. అలాంటి వాటికి లేకపోతే 10-20 సార్లు ఢిల్లీ వెళ్ళడానికి వీటికి కాదు, వీటికి ఖర్చు పెట్టకండి సార్. ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ ఇప్పియండి. ఈరోజు గురుకులాల్లో చాలా మంది చనిపోతున్నారు, యూరియా కొరతతో చనిపోతున్నారు, చాలా మంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేస్తూ, ఇప్పుడు ప్రతిపక్షం ఏదైనా మాట్లాడింది అనుకోండి అప్పుడు తప్పే. ఇప్పుడున్న గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేసామనుకోండి, యూ బిలాంగ్ టు ద బీఆర్ఎస్ పార్టీ అంటారు, యూ బిలాంగ్ టు ద బీజేపీ పార్టీ అంటారు. ఇలా పార్టీల ముద్రలేసి కనీసం ఇందిరమ్మ ఇల్లులు కూడా రాకుండా చేస్తున్నారు సార్.
స్టూడెంట్స్ మాట్లాడుతున్నందుకు వాళ్ళ ఫ్యామిలీస్ ని సఫర్ చేస్తున్నారు. అసలు హూ ఇస్ రేవంత్ రెడ్డి గారు టు సపోర్ట్ రైట్, అవర్ ఒక్క ఫ్యామిలీ? నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూజన్. సార్ మీకు ఒక చిన్న ఇప్పుడు చెప్పండి. ప్రైవేట్ సెక్టర్ ఇంప్లిమెంట్ గురించి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ స్కీమ్ ఉన్నది సార్. ఓకే, సర్వశిక్ష అభియాన్ కింద ఈ రాష్ట్రంలోని కేజీబీ పాఠశాల లోపల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల లోపల విద్యార్థులకు బంకర్ బెడ్లు అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, మీరు ఎన్ని బంకర్ బెడ్లను ఏర్పడిన విద్యార్థుల కోసం మీరు నిధులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. వాటిని టెండర్ వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే దీని మీద ఎట్లుంటే ఎంత స్కామ్ అంటే మీ టీ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తా ఉన్నా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు ఎవరైతే పారిశ్రామిక కేంద్రాల లోపల, పారిశ్రామిక వార్డుల లోపల ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఉద్దేశంతో గురుకుల సొసైటీల ద్వారా నడుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల లోపల ఈ బెడ్ల టెండర్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం 12,000 నుంచి 13,000 మధ్యలో ఎస్టిమేషన్ ఇచ్చి చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని ద్వారా ఏమైందంటే ఆ కంపెనీలు ఎవరైతే ఫ్యాబ్రికేషన్ కంపెనీస్ ఉన్న చిన్న చిన్న కంపెనీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో స్టీల్ కొంటారు. స్టీల్ కొనడం వల్ల రెవెన్యూ జీఎస్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ కంపెనీలకు, తెలంగాణ ఎంఎస్ఎంఈలకు, ఇక్కడున్న స్థానికంగా ఉన్న నిరుద్యోగులు ఏర్పాటు పరిస్థితి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం వల్ల దాదాపు 25 కోట్ల జీఎస్టీ రెవెన్యూ ఇవాళ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి పోయే విధంగా చేసింది. దీని ద్వారా కూడా మన రాష్ట్రానికి తగ్గుతుంది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ కూడా ఇవాళ తెలంగాణ వాళ్ళకు అవకాశాలు వచ్చే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వాసులకు కాకుండా వేరే రాష్ట్ర వాళ్లకు లాభం జరిగే విధంగా వీళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా తెలంగాణ యువత నష్టపోతూ ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ప్రత్యూష్ గారు, థ్యాంక్ యూ అండి. ఒక నిమిషం రైట్, ఇవాటి లాస్ట్ పంచ్ చూద్దాం. ఇవే కాదు, 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి దిక్కుమాలినటువంటి ఘనకార్యాలు అన్నీ ఇన్ని కావు. 2 ఏళ్లలో 4 సార్లు 3 సార్లు బంద్ ఎగ్గొట్టి రేవంత్ రెడ్డి నైతికతం. రైతులకు పంట బోనస్ ఇవ్వకుండా మోసం చేసిండు. కౌలు రైతులకు నిలువున నయవంచన చేసిండు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిండు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని దగా చేసిండు. ఇచ్చిన కళ్యాణం లక్ష్మి చెక్కులు కూడా చెల్లట్లేదు. నిరుద్యోగులను నిలువు ఏడాదికే 2 లక్షలు చేసిండు. జాబ్ క్యాలెండర్కు మంగళం పాడిండు. నిరుద్యోగ తలకు పింఛన్ పెంచకుండా మోసం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతడంతా ఉంటుంది. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బొంకేది మాత్రం చాంతడంతా ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి. వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మా సంటి పేదోళ్లకు మేము ఉండోళ్ళం, మొగలు చచ్చున్నారు, మాకు పెట్టద్దా పైసలు? ఆయన ఆయన మీటింగ్ పెట్టి చెప్పి 4,000 ఇస్తాం అని అన్నారు. 4,000 పోయినాయి. చేసిండు ఎవరికేం చేసిండు? పేదోళ్ళని చూస్తాలే, పక్కోళ్ళని చూస్తాలే, ఉన్నోనే చూస్తాడు. ఆడేం బాగు చేయలే, ఎవరికేం పెట్టలే. ఇప్పుడు పేదోళ్ళని చూడలే. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది అమ్మా, ఎవరికి ఓటేస్తారు? మున్సిపల్ ఎలక్షన్ ఎవరికి ఓటేస్తారు? కేసీఆర్ కి. ఎందుకు? అంతే. ఎందుకు వేస్తారు? మా ఇష్టం. కాంగ్రెస్ పని మంచిగా చేస్తుంది. గిరి రోడ్లు పోసిందా? గెలిచి గిరి రోడ్లు గిక్కడెక్కడియో తండాల పోయి చూడిపో. గిరి రోడ్లు గిట్లనా? నీళ్ళు ఆగుతాయి, బొందలు ఏమన్నా చేసిండా? ఏ దండగా ఏమైందమ్మా? తలకాయ నొత్తండి దండగా. అంటే కాంగ్రెస్ పేరు చెప్తేనే తలకాయ నొత్తుంది నీకు? అంటే అమలు ఎన్నెళ్ళు గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇయ్యవా?
మరి నీకు ఎట్టేయాలి? మామూలుగా మార్పు రాలే మీకు దండం పెడతా సారు. మీ మార్పు వద్దు, మీ ఏం వద్దు, మీ పరిపాలన వద్దు. మేమే నిలబడతాం, నీ స్థాయి మేమే గెలుస్తాం. మీ పరిపాలన వద్దు, మీ మీద మా ఆశలు మొత్తం వెళ్ళిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ అని మా నాన్న ఎప్పటి నుంచో చెప్తుండు. దొంగ పార్టీ రాది, నమ్మకం రా అంటే ఇది నిజం అయిపోయింది, ఇది వాస్తవం అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు ఈ ఎపిసోడ్ను చూడాలనుకుంటే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఫాలో అవ్వండి.